నిజం 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 ఇది ఏ నిజం 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 అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. మనమందరం కూడా కడవరి కాలంలో వాసం చేస్తూ ఉంటాం. అందరిలాగా మనం కూడా మామూలు జీవితం జీవిస్తే ఈ కడవరి కాలంలో ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. యేసుక్రీస్తు మహాశక్తిమంతుడు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జీవితాని కోసం మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకమైన జీవితానికి పిలిచి ఉన్నాడని చాలామంది గ్రహించారు. ఆత్మీయ జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో మనం పోరాడాల్సి ఉంది. అనేకులు కూడా ఈ పోరాటాన్ని సరైన రీతిలో పోరాడకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో నేను ఒక సత్యాన్ని ఈరోజు తెలియచేయబోతున్నాను. అందరిలాంటి జీవితం జీవించడానికి నేను పిలువబడలేదు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. నేను అన్యుడిగా ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను. నన్ను అడిగేవాడు లేదు. నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియకుండా నాలో ఒక జీవితం ఉండొచ్చు, నీలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో మనం బాప్తిజం తీసుకుంటామో ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. అదే నీకు పోరాటం. మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, మనకి ఎవరో శత్రువులని అనుకుంటూ ఉంటాం. నీవు కూడా ఒకవేళ బహుశా నీకెవరైనా శత్రువులు ఉన్నట్లయితే వాళ్ళని వీళ్ళని నువ్వు శత్రువులుగా అనుకోవచ్చు. కానీ నిజమైన నీ శత్రువు ఎవరంటే నీ శరీరమే, నా శరీరమే. మన శరీరమే మనకి విరోధంగా పోరాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందరిలాంటి జీవితం జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు మామూలు మనిషి కాదు, నువ్వు ప్రత్యేకమైన వాడి, నువ్వు ప్రత్యేకమైన స్త్రీ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గాడ్ చోసన్ యూ. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దాని కొరకే నీకు ఈ కష్టాలు వస్తున్నాయి, దాని కొరకే నీకు ఈ శ్రమలు వస్తున్నాయి. అనేకులు ఈ యొక్క సేవ మార్గంలో వెళ్తున్నప్పుడు అనేకులు నాతో సెలవిస్తూ ఉంటారు, పాస్టర్ నాకు ఈ బాధలు ఉన్నాయి, పాస్టర్ ఈ కష్టాలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, ఈ కుటుంబ బాధ్యతలు నేను భరించలేకపోతున్నాను. అనేక శ్రమల్ని నాకు తెలియజేస్తూ ఉంటారు. అనేకులకు దేవుని ఆత్మలో, దేవుని యొక్క సేవ మార్గంలో నేను అనేక సలహాలని తెలియజేసి ఉన్నాను. కానీ వాళ్ళందరూ కూడా గ్రహించని ఒక గొప్ప విషయం ఏంటంటే మన జీవితంలో మనం పోరాడాలి. మనం పోరాడకపోతే నీకు, నాకు, మనందరికి కూడా ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దేవుడు మనల్ని కోరుకొని ఉన్నాడు. సిలువలో పోయి మనం మరణించాల్సిన అవసరం లేదు. శ్రమలు యేసుప్రభులాగా మనం అనుభవించాల్సిన అవసరం లేదు. అవన్నీ ఉచితంగా నీకు ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు మన కొరకు పాపాలన్నిటినీ ఆయన భరించి మనకి పాప విమోచన రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడాలి. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నట్లయితే, మీరు పాపంతో పోరాటంలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు, మరియు నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకును. చూడండి దేవుని బిడ్డలారా, పాపంతో పోరాటకు రక్తం కార్చునంతగా మనం ఎవరు కూడా కష్టపడట్లేదు. బాగా తెలుసుకోవాలి, పాపంతో మనం పోరాడాలి. వి మస్ట్ ఫైట్ అగైన్స్ట్ సిన్. పాపముతో మనం పోరాడితేనే మనం గెలుస్తాం. దేవుని బిడ్డల, మీకు ఏ కష్టం ఉంది? ఆ కాలంలో క్రైస్తవులు ఎన్ని బాధలు పడ్డారు తమ విశ్వాసాన్ని. యూదా గ్రంథంలో 3వ వచనము మనకు సెలవిస్తుంది. దాంట్లో ఒక అధ్యాయం మాత్రం ఉంటుంది. 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయగలనని విశేషాసక్తి కలవాలని ప్రయత్నపరుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడగలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, రాయవలసి వచ్చాను. చూడండి, మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. నీవు పోరాడితేనే నువ్వు గెలుస్తావు. నీకున్న శ్రమలు, నీకున్న బాధల్ని తలంచి రోజు ఏడవడం కాదు, ఈరోజు నువ్వు పోరాడాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు
నా ద్వారా దేవుడు నీకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడు. మామూలు జీవితం ఇంకా ఎంతకాలం మనం జీవించబోతున్నాం? ఇంకా క్రైస్తవ్యంలో ఉంటున్న లోతును మనం ఎప్పుడు చూడబోతున్నాం? ఈరోజు నిజము నీకు తెలియజేస్తున్నాను. నువ్వు పోరాడాలి. దేవుడు అనుకున్నట్లు మనం పోరాడాలి. దేవుడు నిన్ను ఏ రీతిలో కోరుకుంటున్నాడో అలాంటి పోరాటాన్ని దేవుడు నీతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు పోరాడు, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ముందుకు రా. నువ్వు పోరాడితే నీకు గెలుస్తావు. దేవుడు నీతో సెలవీయమని ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు పోరాడకపోతే గెలవు. అందరిలాగా జీవించబాక, అందరిలాగా పాపంతో కలిసిపోపాక. అనేకుల్ని నేను చూస్తూ ఉన్నాను. క్రైస్తవులు ఈ కాలంలో ఒక పాపుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ పాపుల్లాగే వీళ్ళు మారిపోతున్నారు. దీంట్లో పరిశుద్ధుడు ఎవడు, పాపి ఎవడో తెలియట్లేదు. ఎక్కడా కూడా ఒక ప్రత్యేకత అనేది వారి జీవిత శైలిలో ఉండట్లేదు. మరీ కొందరు ఉంటారు, తాము మాత్రమే భక్తి పనులు చూపించుకోవడానికి చాలా ప్రత్యేకంగా ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మొదటగా నిన్ను నువ్వు గెలవాలి. నీలో కలిగే పాప ఉద్దేశాలను సిలువకు కొట్టాలి. అప్పుడే నువ్వు గెలుస్తావు. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పోరాడండి. యవ్వన కాలంలో యేసు ప్రభుని నమ్మినప్పుడు నాకు అనేక రకాలైన పోరాటాలు వచ్చాయి. మొదట నా శరీరంలో పోరాటం వచ్చినప్పుడు అనేక దినములు ఉపవాసాలుండి ప్రార్థించాను. అనేక దినములు నేను పోరాడాను. చాలా శ్రమలు వచ్చాయి. శారీరకంగా ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక రకములైన పాప ప్రేరేపణలు ఆ చుట్టూ తిరిగాయి. వాటిని జయించడానికి ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, పోరాడాలి. నేను పోరాడాను. ఈరోజు యేసుక్రీస్తుని నా ఒక 18 ఏళ్ళ నమ్ముకొని నేను ఇప్పటికీ ముందుకు సాగిపోతున్నాను. గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా యేసు ప్రభు మార్గంలో 12 సంవత్సరాలు సేవకునిగా ముందుకు సాగిపోతున్నాను. దేవుని బిడ్డలారా, పోరాడకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఈరోజు దేవుడు నన్ను తీసుకొచ్చి నీ ముందు ఎందుకు నిలబెట్టాడంటే పోరాటం. దేవుని బిడ్డలారా, అందరికి వచ్చే కష్టాలు మనకు రావట్లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. చర్చికి వెళ్ళి మనం ఎప్పుడైతే క్రైస్తవ జీవితం స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుండి చాలా ప్రత్యేకమైన శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అనవసరమైన గొడవలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మన స్నేహితులందరూ కూడా మనకు విరోధులు అయిపోతూ ఉంటారు. మనం ఎంత ప్రేమించే వాళ్ళు కూడా మనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దాన్ని చూసి కృంగిపోతావా? దాన్ని చూసి బయలుపడిపోతావా? అలా ఎప్పుడు అవుతుంది? నా జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి. అనేకులు నన్ను వెనుకోటు పడిచాను. ఎంతో మందిని ప్రేమించాను. ఎంతో మందికి నేను సహాయం చేశాను. అనేకులు కూడా ఒకటే చేశారు. దేవుని బిడ్డలారా, నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్కసారి కృంగిపోయి ఈ సేవ వద్దు, ఆగిపోదాం, ఈ సేవ విడిచి వెళ్ళిపోదాం అన్నప్పుడు యేసయ్య నా ముందు నిలబడ్డాడు. అనేక సార్లు నన్ను ధైర్యపరిచాడు. దేవుని బిడ్డలారా, మొదటగా మన ఆశలను మనం సిలువకు వేస్తే ఈ పోరాటంలో విజయం సాధిస్తాం. మన ఆశలు కన్నా మనము అదుపు చేసుకోగలిగితే ఈ ఆత్మీయ జీవితంలో తప్పక మనం గెలుస్తాం. మొట్టమొదటిగా మన శరీరంతో ఎలా పోరాడాలి? 1 కొరింథీయులు 9వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. లోక ప్రకారంగా పోరాడేవారే వారి జీవితంలో ఒక కిరీటమును పొందుటకు అంతగా మితముగా ఉంది. నేను ఇది తినను. చాలా మంది సినిమా యాక్టర్లు చూడండి, చాలా మంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూడండి, చాలా మంది లోక ప్రకారంగా గొప్ప గొప్ప వాళ్ళని పేరు చెప్పుకునే వాళ్ళు ఒకసారి చూడండి. వాళ్ళ తినే ఆహారంలో ఎంత మితంగా ఉంటారు. ఎన్ని రకాలైన కార్యాలు వారి జీవితంలో వచ్చినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏ కూల్ డ్రింక్స్ తాకుండా ఎందుకుంటారు అలాగా? మనం బాగా చూస్తే వారి ఉద్దేశం ఒకటి ఉంటుంది. వారి జీవితంలో ఒకటి సాధించాలి అనే ఒక ఉద్దేశం కోసం వారు అన్నిటినీ త్యాగం చేసి జీవిస్తారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. నిత్య రాజ్యానికి మనం చేరాలి. అది మర్చిపోయాం మనం. చాలా మంది మర్చిపోయారు. ఈరోజు యేసు ప్రభులో మొట్టమొదటిగా ప్రారంభించేటప్పుడు ఉండే ఉత్సాహం కొన్ని రోజులకు తగ్గిపోతుంది. బాప్తిజం పొందినప్పుడు ఉండేంత విశ్వాసం ఈరోజు అనేకుల్లో ఉండటం లేదు. అసలు సేవకుల్లో అనేకుల్లో ఉండట్లేదు, విశ్వాసుల్లో ఉండట్లేదు,
సంఘ ఆరాధనలో ఉండట్లేదు. కారణం ఏమిటంటే ఒక్కటే, దేవుని బిడ్డలారా, పోరాడుట వారిలో నశించింది. ఎప్పుడైతే నీలో పోరాడుట అనేది తగ్గిపోతుందో నువ్వు ఎప్పుడు కూడా విజయం సాధించలేవు. కాంప్రమైజ్ అయిపోతావు. ఎవరెవరితో కాంప్రమైజ్ అవ్వడం? శాతంతోనా, పాపముతోనా, మోసగాళ్ళతోనా, దొంగలతోనా మనం అవ్వకూడదు. మనం ప్రత్యేకమైన వాళ్ళం, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళం. చూడండి దేవుని బిడ్డలారా, నేను అనేక గ్రామాలు, అనేక పల్లెల్లో వెళ్ళి నేను సేవ చేసిన అనుభవం నాకు ఉంది. రోడ్డు తిరిగి స్వార్థ పత్రికలు అందించిన అనుభవం నాకు ఉంది. ఒకరోజు ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక స్త్రీని అక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళు చెప్పారు, ఈమె లోపల ఒక దురాత్మ ఉంది పాస్టర్ గారు, ఈమెకి ప్రార్థన చేయండి, ఈమె నుంచి ఆ దురాత్మను వెళ్ళగొట్టాలంటే ప్రార్థన చేశాను. ఆ సమయానికి దురాత్మ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె చర్చికి తీసుకొచ్చాను. మరలా నేను అడిగాను, ఏంటి మళ్ళా తీసుకొచ్చారు, ఆమెకి దురాత్మ వెళ్ళిపోయింది కదా, యేసుని నమ్ముకోండి అని చెప్పి నేను తెలియజేశాను. వాళ్ళు చెప్పారు, మళ్ళా ఈ దురాత్మ వచ్చేసింది. నేను అడిగాను, ఏం చేసిందంటే మరలా ఈమె పాపం చేయడం మొదలెట్టింది, ఆ దురాత్మ వచ్చేసింది. సరే, ప్రార్థన ప్రారంభించబడింది. ఆ దురాత్మ అక్కడ కూర్చొని, నీ మీద కత్తులు వేస్తాను, నీ మీద అగ్ని బాణం వేస్తాను, నీ మీద అదే వేస్తానంట. నేనే సేవ స్టార్ట్ చేసిన కొత్త. అందరూ నన్ను చూస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా అందరూ ఒక 20-30 మంది ప్రజలు కూర్చున్నారు. అందరూ చూస్తారు. పాస్టర్ మీదకి అగ్ని బాణం వేస్తే మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, దురాత్మలతో కూడా పోరాటం ఉన్నది మనకి. మనము కొంతమందితో కాదు పోరాడాల్సింది, అనేకులతో పోరాడాలి. దేవుని బిడ్డలారా, చెడ్డ చేసేవాడు, పాపాలు చేసేవాడిని ఎవరు ఎదిరించరు, ఎవరు వాడిని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వాడు పాపి అని పరిగెడతారు. నీతిమంతుడైన నిన్నే అందరూ ఇబ్బంది పెడతారు. సాక్షిగా జీవించే నిన్నే కొరతలు కనిపెడతారు. ఎందుకంటే నీవు పోరాటంలో ఉన్నావు. గెలిచిన వాడిని ఎవడు కూడా ఇబ్బంది పెట్టడు, ఎందుకంటే వాడు గెలిచాడు కాబట్టి. నువ్వు పోరాడుతూ ఉన్నావు. నీ ఆత్మీయ జీవితంలో పోరాడు. దేవుని బిడ్డగా ఆ సమయంలో నేనేం చేయాలి? నాకు గురువు లేదు, నాకు సహాయకుడు లేదు. నేను వెళ్ళి అడిగేదానికి ఏ సేవకుడు కూడా నాకు సహాయకుడుగా రాలేదు, నేను అడగలేదు. కానీ ఒకటే చేశాను, యేసయ్యా, ఈ దురాత్మ శక్తి కన్నా నీ శక్తి గొప్పది. నా ఆల్టర్ నుంచి నేను బయటకు దిగి వచ్చి ఆ దురాత్మ దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డా. నేను నిలబడి ఒకటే చెప్పాను, నిన్ను గెలుచుటకు యేసు ప్రభు నాలో శక్తి నింపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పగానే అది పండ్లు కొరుక్కుంటూ నా మీదకి చేతులెత్తిన ఆ దురాత్మ అలాగే కింద పడిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో మనల్ని దేవుడే కోరుకున్నాడు. ఇది మర్చిపోయేవాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. గాడ్ చోసన్ యు. దేవుడిని ఎన్నుకున్నాడు. మర్చిపోక దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే వాడు ఓడిపోడు. అది తెలుసుకోండి. నువ్వు ఓడిపోవడానికి పిలువబడలేదు, నువ్వు పోరాడడానికి పిలువబడ్డావు. దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడాలి. దయచేసి అర్థం చేసుకో. నువ్వు పోరాడాలి. నీ ఆత్మీయ జీవితంలో పోరాడాలి. నువ్వు పోరాడితే దేవుడు నీ పక్షాన గెలవడానికి, శక్తినిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. ఆమేన్. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని గ్రహిస్తారని నేను తెలుసుకుంటాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఏ వాక్యం చెప్పాలి ప్రభువా, నీ బిడ్డలకు ఎవరు చూస్తారో ఎవరు చూడరో నాకు తెలియదు. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను. దేవుడు నాతో మాట్లాడి నా బిడ్డలు పోరాడాలి. ఒక్క మాట నువ్వు వెళ్ళి సెలవు చెప్పినప్పుడు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు పోరాడలేదు. చిన్న చిన్న సమస్యలకు సోలిపోతు. ఎందుకు నేను బతుకున్నాను? చూడండి, ఒక జీతము లేటుగా వస్తే దేవుణ్ణి తిట్టుకునేవాడు ఉన్నాడు. చూడండి, భర్త లేటుగా ఇంటికి వస్తే దానికి కూడా దేవుడికి కారణం ఏంటి? మనం వెళ్ళి చేసిన పొరపాట్లకు శిక్ష వచ్చినా దానికి దేవుడే కారణం. ప్రతి దానికి దేవుని బిడ్డలారా, ఎంతో మంది సేవకులు యేసయ్య కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. ప్రతిరోజు కూడా అనేక దేశాల్లో క్రైస్తవుల మీద జరిగే దాడులు చూస్తూ ఉంటే ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. మనం ఏం చేయాలి? ఎంత మంచి దేశంలో ఎంతో సుఖముగా దేవుడిచ్చిన దేవులతో మనం బ్రతుకుతాము. కానీ దేవుడి కోసం మన శరీరాన్ని మనం అదుపు చేసుకోవట్లేదు. మన ఊహల్ని, మన మనసుల్ని, మన తలంపుల్ని, మన క్రియల్ని కూడా ఆయన కోసం చూపించట్లేదు. మనమందరం చేసేది ఏం తెలుసా? వాళ్ళ కొరతలు కనిపెడతాం, వీళ్ళ కొరతలు కనిపెడతాం. ఇన్ని కొరతలు కనిపెట్టి దేవునికి వ్యతిరేకులుగా, విమర్శకులుగా మనం మారిపోతున్నాం. మనం చేయాల్సింది పోరాడాలి. మీరు పోరాడతారని ఈ రోజు నుండి నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా,
ఫిలిప్పీయుల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమపడటయు ఆయన పక్షమును మీకు అనుగ్రహింపబడెను. చూడండి, యేసుక్రీస్తు పక్షముగా విశ్వాసం ఉంచటకు మాత్రం కాదు, శ్రమపడుటకు, పోరాడుటకు దేవుడు మనల్ని పిలిచున్నాడు. యేసయ్య నీ మీద ఏ భారం మోపాడని తెలియకనే నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావా? దేవుడు నీ మీద ఏ ఉద్దేశం పెట్టుకున్నాడు? కారణం లేకుంటే, ఇప్పుడు చూడండి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాప్ ఉందనుకుందాం, 10 మంది మనుషులు కావాలి. ఒక ఓనర్ కూర్చొని ఇంటర్వ్యూ పెట్టి 10 మందిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఖాళీగా కూర్చొని కాఫీ టీ తాగడానిక? జీతం ఎందుకు ఇవ్వబడుతుంది? దేవుని బిడ్డలను ఆలోచించండి. 10 మందిని ఊరికే ఉండడానికి పిలువబడలేదు. ఇంటర్వ్యూ పెట్టిన ఊరికే కాదు, ప్రయాసపడిన ఊరికే కాదు, దేవుడు తన రక్తంగా అర్చి ఇక్కడ తీసుకొచ్చి నువ్వు పాపాలు, నేను పాపాలు చేయడానిక? మన ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవించడానిక? కాదు. నేను ఇలా తెలియజేస్తాను, నిన్ను సమస్య పెట్టడానికి, నిన్ను బాధ పెట్టడం నేను తెలియజేసుకోకండి. మనం పోరాడదాం. ఈరోజు నీ చేతితో దేవుని చేయి కలపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నువ్వు పోరాడడం పిలువబడ్డా. దేవుని బిడ్డలారా, గిద్యోను అనే ఒక మనిషి ఉన్నాడు. తన జీవితంలో భయపడుతూ బతుకుతా ఉన్నాడు. ఈ గిద్యోను గురించి మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం కల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా. చూడండి, గిద్యోనుకి ఎప్పుడు కూడా తెలియదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతను భయపడుతూ జీవించాడు, పోరాడలేదు. దేవుడు గిద్యోను ఎన్నుకునేది ఎందుకు? అతను యుద్ధం చేయడానికి, ఇజ్రాయేలుని విడిపించడానికి. దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం కోసం ఒక మనిషిని ఎన్నుకుంటాడు. నువ్వు చేయాల్సిన కార్యం ఒకటి ఉంది దేవుని కోసం. దాన్ని చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నావా? అది మర్చిపోయావా? అసలు దేవుడు నీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చింతిస్తున్నాడు. లాజరు మరణించినప్పుడు యేసే అక్కడికి వెళ్తాడు, బేతనీయకి. 4 రోజుల తర్వాత వెళ్తే అక్కడ మార్తా మరియా బాధపడతారు. నువ్వు ఉండి ఉంటే మా తమ్ముడు మరణించి ఉన్నాడు. అప్పుడు యేసే చెప్తాడు, నేను వచ్చి నన్ను ఈరోజు బాగు చేయబోతున్నాను, అతన్ని లేకపోతున్నానంటే ఎవరు నమ్మరు. యేసే కన్నీళ్లు విడుస్తాడు. బైబిల్లోనే చిన్న వాక్యం అదే, స్మాల్ రెఫరెన్స్, చిన్న వాక్యం అదే. యేసు కన్నీళ్లు విడిచాడంట. ఎందుకు? ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన కన్నీళ్ళు వస్తాయి. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన్ని నువ్వు నేను అర్థం చేసుకోకపోతే ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. పరిశుద్ధాత్మగా ఆయన దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మీద ఆయన ఉద్దేశం నెరవేరకపోవడం ఎంత బాధాకరం. రక్తం కార్చి పరిశుద్ధాత్మనిచ్చి ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి నిన్ను తీసుకెళ్లి నిన్ను బలపరచడానికి ఒక సేవకుని పెట్టి ఒక వాక్యంతో బలపరిచి నీకు అనేక అద్భుతాలు చేసి దేవదూతలు తోడుంచి నువ్వు పోరాడకుండా ఊరికే కూర్చున్నట్లయితే దానివల్ల ఎంత బాధ. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు, నువ్వు పోరాడాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం చాలా ఉన్నతమైనది. నేను ఒక అన్యుడుగా ఉన్నాను. యేసయ్యలో రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. నా జీవితం గురించి నాతో మాట్లాడాడు. అనేక దినాలు అడవుల్లో, కొండల్లో వెళ్ళి ఉపవాసాల నుండి ప్రార్థించాను. వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ మై లైఫ్? ప్లీజ్ రివీల్ మీ లార్డ్. నాకు తెలియచేయండి దేవా, నా జీవితం గురించి నీ ఉద్దేశం ఏమిటి తెలియచేయండి. అడగండి. నీ మీద ఒక గొప్ప ఉద్దేశం దేవుడికి ఉందని నేను తెలియజేస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలు మీరు ఏం చేయబోతున్నారు? అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడదు, అడిగిన వాడికి తప్పకుండా ఇస్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యొక్క మంచి ఒప్పుకొంటివి. చూడండి, విశ్వాసముకు తగిన మంచి పోరాటం మనం పోరాడాలి. ఈరోజు మనం పోరాడతాము, మనం అందరం పోరాడతాం. ఎవరు బిడ్డరా, నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు గెలుస్తావు, నువ్వు ఓడిపోవు. నువ్వు గెలుస్తావు. నాకు నమ్మకం ఉంది, నీతో ఈ వాక్యంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నువ్వు గెలవడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. సంతోషించు, బాధపడాల్సిన అవసరం లేదు.
జరిగిన వాటిని దేవుడు ఎప్పుడు ఆలోచించట్లేదు. మనం ముందుకెళ్తాం. గో ఫార్వర్డ్. దేవుడు వెనక్కి ఎప్పుడు తిరిగి చూడనే చూడటం. హల్లెలూయా. ఈ లైఫ్ గురించి ఆయనకి అనవసరం. హల్లెలూయా. నువ్వు చేయబోయే ఉద్దేశము దేవుడు తలచినప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు. మారు మనసు అవసరం లేని వారి గురించి ఆయనకు అవసరం లేదు. ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళే ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు ఐక్యపడండి. నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. నీ లైఫ్లో దేవుని శక్తిని నువ్వు చూడబోతున్నాయి. చిన్న పోరాటం. అందరిలాగా ఉండడానికి కాదు మనం పిలవబడింది. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుని తలలో వచ్చండి, కళ్ళు మూయండి. దయగల దేవా, నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన మిత్రుల కోసం, నాలాంటి సోదరుల కోసం, నాలాంటి సోదరిమణుల కోసం, నాయన నా స్నేహితుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీళ్ళ జీవితంలో మీరు అద్భుతం చేయండి. పోరాడే శక్తి లేక ఒకవేళ వారికి ఈ విషయాన్ని తెలియజేసే వాళ్ళు లేదేమో, ఒకవేళ శ్రమలు వారిని కృంగదీశాయేమో, ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. నీ శక్తి వారిని విడుదల చేయండి దేవా. నీ శక్తి వారి జీవితంలో విడుదల చేయండి తండ్రి. ఏ అపవిత్ర శక్తులు వారిని పట్టి పీడిస్తున్నా, ఏ బంధకం వారిని ఇబ్బందులు పెడుతున్నా, ఏ పాపం వారిని వెనక్కి లాగుతున్నారు, యేసు నామములో ప్రార్థిస్తున్నారు. విడుదల కలుగును కాక. ఇప్పుడే నీ శక్తి వారు ఉంటున్న గృహంలోకి ప్రవేశించండి. అయినా ఈ వాక్యం ద్వారా వారు బలపరచబడ్డారు. నీ సత్యాన్ని వారు తెలుసుకున్నారు తండ్రి. నీ ఆత్మశక్తి వారిలో ప్రవేశిస్తుంది. నాకు తెలుసు ప్రభువా, ఇది వీళ్ళ కోసం చెప్పబడిన మాట. ఇది వీళ్ళ కోసం చెప్పబడిన మాట. చిన్న దాసుడైన నా ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీ బలం వారికి తోడై ఉండదు కాక. నీ అభిషేకాన్ని వారి మీద పెడుతున్న ప్రతి కీడు తొలగిస్తూ నీవు వారిని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. వారి ఆత్మీయ జీవితాన్ని రోజు ముందుకు వెళ్ళబోతున్నారు తండ్రి. మీరు సహాయం చేయండి. వారు చేసిన ప్రతి పొరపాట్లను క్షమించండి, విడుదల కలిగించండి. మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మిమ్మల్ని తప్పకుండా బలపరిచి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దయచేసి మీ యొక్క అభిప్రాయాలను, మీ ఉద్దేశాలను, మీ సలహాలను తప్పక మాకు తెలియచేయండి. ప్రతి వారం కూడా సరిగ్గా ఈ సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి. మీ జీవితంలో దేవుడు తప్పక అద్భుతం చేస్తాడు. మాతో మాట్లాడాలన్నా, ఆత్మీయ సలహాలు కావాలన్నా మీరు వెంటనే కింద కనబడుతున్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి దేవుని దీవెనలు పొందండి. మీ సాక్ష్యాన్ని వినడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, మీతో ఒక మాట. మరి నేను ఈ ప్రభు సేవ మార్గంలో సాగిపోతుండగా అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక దుఃఖములు నా జీవితంలో కలిగినప్పుడు దేవుని వాక్యము నన్ను బలపరిచి ఆ మాటలన్నీ కూడా పాటలుగా నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు సజీవ స్వరాలు అనే మొదటి ఆల్బమ్ని మేము రిలీజ్ చేశాం. తర్వాత నీకోసమే ప్రభు అనే వీడియో ఆల్బమ్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మూడోదిగా నీకోసమే ప్రభు థర్డ్ వాల్యూమ్ని మేము రిలీజ్ చేశాం. ఈ పాటలు వీడియో ఆల్బమ్గా మీకు దొరుకుతుంది. వీటన్నిటితో పాటు మరి న్యూ తెలుగు గాస్పల్ హిట్స్ అని మరి 30 MP3 సాంగ్స్ ఉన్నాయి. వీటితో పాటు 9 ట్రాక్స్, అంటే మీ సొంత వాయిస్తో మీ చర్చిలో కానీ మీటింగ్స్లో కానీ మీరు పాడుకోవడానికి ఉపయోగకరంగా 9 ట్రాక్స్ని మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఇది మాత్రం కాకుండా ఒక అరగంట సేపు ప్రైజ్ అండ్ వర్షిప్, 30 minutes ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన ఈ యొక్క ఆల్బంలో మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. వీటన్నిటితో పాటు దేవుని యొక్క ప్రసన్నత 3 గంటల సేపు, ఏకదాటిగా 3 గంటల సేపు ఈ పాటల సీడీలు మీకు సమాధానాన్ని, సంతోషాన్ని మీ ఇంట్లో నింపడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి కావలసిన వారు కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్స్కి వెంటనే ఫోన్ చేయండి. ఈ పాటల సీడీలు మీకు పంపించడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాం. ఇప్పటికే యూట్యూబ్లో 50,000 వ్యూవర్స్ దాకా ఒక్కొక్క సాంగ్స్కి ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాస్టర్ డానియల్ అబ్రహాం అని యూట్యూబ్లో మీరు టైప్ చేసినట్లయితే మీరు అనేకమైన మా ఒక వీడియోల్ని, మా టీవీ కార్యక్రమాల గురించి వివరాల్ని మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నారా? అద్భుతమైన ఆరాధన చేయాలనుకుంటున్నారా? దేవుని శక్తిని చూడాలనుకుంటున్నారా? ఎన్నో ప్రాంతాలకు తిరిగి అలసిపోయారా? అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడు దేవాలయం లివింగ్ గాడ్ మినిస్ట్రీ యవ్వన కాలంలో దేవుని పిలుపు అందుకొని యథార్థంగా గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో సేవ చేస్తున్న దైవజనుడు
పాస్టర్ కె దానియేల్ అబ్రహాం గారు. మీ సమస్యలు ఏదైనా రండి, పాల్గొనండి. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మా చిరునామా జీవం గల దేవుని ఆలయం, లీలామహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, అకారంపల్లి రోడ్, 2వ ఫ్లోర్, మెయిన్ రోడ్, విజేత స్కూల్ ఎదురుగా, తిరుపతి. మా ఫోన్ నంబర్ 9397243665. మరొక నంబర్ 9885543941. ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము.